ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న కథ ఎన్ ఈక్వేషన్ ఫర్ మీ హ్యాస్ నో మీనింగ్ అన్లెస్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎ థాట్ ఆఫ్ గాడ్ అని నామగిరిదేవి అనే తన ఇష్టదైవంపై తనకున్న అపారమైన దైవభక్తిని చాటుకున్న వ్యక్తి కథ. ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని ప్రపంచమంతా కీర్తిస్తున్న ఒక భారతీయ గణిత శాస్త్రవేత్త కథ. ఈరోజు మనం వింటున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సుమారుగా 100 సంవత్సరాల క్రితమే తన పుస్తకంలో రాసుకున్న మహాజ్ఞాని కథ. గణితం అంటేనే భయపడే విద్యార్థులున్న ఆ కాలంలో గణితంతోనే ఒక ఆట ఆడుకున్నటువంటి వ్యక్తి శ్రీ శ్రీనివాస రామానుజన్. అదేదో సినిమాలో చెప్పినట్టు అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు అనే ఈ మాట శ్రీనివాస రామానుజన్ జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది. తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్లో 1980 డిసెంబర్ శ్రీనివాస అయ్యంగారు మీకు మగబిడ్డ పుట్టాడు. నేను బిడ్డ జాతకం చూపించుకొని వస్తాను. శ్రీనివాస్ అయ్యంగారు, మీ బిడ్డ జాతకంలో పూర్తి ఆయుష్ లేదు. జ్యోతిష్కు వారు చెప్పినట్టు తన బిడ్డకు పూర్ణాయుష్ లేదా అని దిగులు పడుతున్న తండ్రికి సరిగ్గా 2 ఏళ్లకి ఒక జీవిత వార్త భయం కలిగించింది. అది 1889 తంజావూరు జిల్లాలో మచూచి వ్యాధి సోకి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. శ్రీనివాసన్ అయ్యంగారి బిడ్డ మన రామానుజన్కి కూడా మసూచి సోకింది. ప్రాణం సావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది. బిడ్డనిచ్చావు. ఈ బిడ్డ ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. ఇతని జన్మేంటో, నడిచే మార్గమేంటో, చేరే గమ్యమేంటో నాకు తెలియదు. నీ దరికి చేర్చమన్నావు, చేర్చాను. శివార్పణం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక నీదే భారం. మసూచి వ్యాధిని జయించి అక్టోబర్ 1, 1892 పిల్లలు, ఈరోజు మనం భాగాహారం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు నేను 3 అంకెని అదే అంకెతో అంటే 3 సంఖ్యతోనే భాగిస్తే భాగఫలం 1 వస్తుంది. అలాగే 1000ని 1000తో భాగిస్తే భాగఫలం 1 వస్తుంది. ఉదాహరణకి 2 మామిడి పండ్లని 2కి పంచితే ఒక్కొక్కరికి 1 వస్తుంది. అప్పుడు 1000 మామిడి పండ్లని 1000 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తుంది?
ఒక్కటే వస్తుంది. అంటే గురువు గారు సున్నాని సున్నాతో భాగించినా ఒకటే వస్తుందా? అలాగే 0 మామిడి పండ్లను 0 మందికి పంచినా ఒకటి వస్తుందా? 0 అనే దానికి విలువ ఉండదు రామానుజన్. రాము, ఈ టైం టేబుల్ ఏంటో 2 రోజులు నాకు పెడుతుంది. ఈ టైం టేబుల్ని చేయడానికి కాస్త సహాయం చేసి పెట్టురా. సరే గురువు గారు, మరి ఎన్ని తరగతులు, ఎన్ని సెక్షన్లు, మరియు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో చెబితే నేను వేసి పెడతాను. 5 తరగతులు, 10 సెక్షన్లు మరియు 17 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదిగోండి గురువు గారు, అయిపోయింది. నీ చేతిలో ఉన్న బుక్ ఏంటి? ఇది ప్లేన్ ట్రిగోమెట్రీ బుక్. నాకు ఒకసారి ఇస్తావా? రేపు ఉదయాన్నే తిరిగి ఇస్తాను. ఇది ఏమైనా చిన్న పిల్లల బొమ్మల పుస్తకం అనుకుంటున్నావా? ఇది త్రికోణమితి లెక్కల పుస్తకం. ఇది మా కాలేజ్ వాళ్ళకే అర్థం కాదు. నీవు 8th క్లాసు, నీకెందుకురా? రేపు ఉదయాన్నే ఇస్తానన్నా. సరే, తీసుకో. మరుసటి రోజు ఆ బుక్కును వాళ్ళకి తిరిగి ఇచ్చిస్తూ వాళ్ళు ట్రిగనోమెట్రీపై అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు యోగా చిన్నవాడైన తనకంటే పై తరగతులకు సంబంధించిన పుస్తకంలోని అంశాలను అనర్గళంగా సునాయాసంగా వివరిస్తుంటే నివ్వెరపోయిన ఆ స్టూడెంట్స్ తరువాతి రోజు నుండి రామానుజంచే మ్యాథ్స్ ట్యూషన్ చెప్పించుకున్నారు. రామానుజన్ 10వ తరగతి పాస్ అయ్యి FA కోర్సులో జాయిన్ అయ్యాడు. గణితం పట్ల తనకున్న మక్కువ జిజ్ఞాస మిగతా సబ్జెక్టులను నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా గణితం తప్ప మిగతా అన్ని సబ్జెక్టులను FA కోర్సులో ఫెయిల్ అయ్యాడు. అలా ఒకసారి కాదు 3 సార్లు ఫెయిల్ అవ్వడం వల్ల తమ తల్లిదండ్రులు రామానుజన్ వివాహం చేయాలని నిర్ణయించారు. వీడేంటో, వీడి గణితం పిచ్చేంటో. ఏవండి, మనవాడు గణితంలో తప్ప అన్ని శాస్త్రాలలో తప్పడం ఇది 3వసారి. వీడికి గణితంతో పాటు అన్ని శాస్త్రాలలో చదువుకోమని ఎన్నిసార్లు చెప్పినా విన్నాడు కాదు. వీడి తోటి పిల్లలు చక్కగా పాస్ అయ్యి పై తరగతులకు వెళ్ళారు. వీడితో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. వీడికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? పెళ్ళి చేస్తే బాధ్యత తెలుస్తుంది. అలాగే కానిద్దాం. శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటలు దీవించరు దేవతలందరి నోట పంచిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి రాసుకోవడానికి కనీసం నోట్ బుక్స్ కొనడానికి కూడా డబ్బులు లేక చిత్ర కాగితాల మీద, గుడిమెట్ల మీద, గోడల మీద రాసుకునేవాడు. సంసారం నెట్టుకు రావడానికి ఉద్యోగం చేయడం అనివార్యమైంది. అక్కడి నుండి అందులో భాగంగా ఆయన అప్పటి డిప్యూటీ కలెక్టర్గా రామానుజన్ రాసుకున్నటువంటి నోట్ బుక్స్ రామస్వామి గారు ఆశ్చర్యపోయి ఎంతటి ప్రతిభావంతుడి చిన్న ఉద్యోగం నేను నిన్ను అవమానించలేను మెడ్రాస్ కోర్టర్స్లో రామానుజన్
ఉండాల్సింది ఇక్కడ కాదు, లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి నీ బుక్స్ని పంపిస్తాను. నీ సమాజం నీలో చాలా ప్రతిభ ఉంది. ఇలాంటి వాడు ఉండాల్సింది ఇక్కడ కాదు, లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి నీ బుక్స్ని పంపిస్తాను. నీ పరిశోధన పుస్తకాలను నేను చెప్పిన అడ్రస్కి పంపించు. అక్కడ విరామం లేకుండా కొత్త కొత్త పద్ధతులు, పరిశోధనలు, థియరమ్స్, ఈక్వేషన్స్ కనిపెట్టే పనులు నిమగ్నం అయిపోయి ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా పనిచేశాడు. తన కఠోర శ్రమ, వాతావరణ పరిస్థితులు, లండన్లో తనకు తగిన ఆహారం లభించకపోవడం వల్ల రామానుజన్ ఆరోగ్యం క్షీణించింది. అలా టీబీ వ్యాధితో బాధపడుతూ డెత్ బెడ్ మీద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఓ రోజు జిహెచ్ హార్డీ తను కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. క్షమించు, నాకు ఆలస్యమైంది. నేను వాడిలాగే వాడి క్యాబ్ నెంబర్ కూడా బోరింగ్ నెంబర్. ఏంటి ఆ నెంబర్? ఆ నెంబర్ 1729. ఇది చాలా ఆసక్తికరమైన నెంబర్. ఇది 2 సంఖ్యల గణాల మొత్తాన్ని 2 వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్న సంఖ్య. దీనిని 1³ + 12³ మరియు 9³ + 10³ చెప్పవచ్చు. వావ్, ఇట్స్ ఆసమ్. నీలాంటి బ్రిలియంట్ మ్యాథమెజిషియన్ని నేను ఎప్పుడూ చూడలేదు. 1919 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి రామానుజన్ తిరిగి వచ్చాడు. మన దేశంలో కూడా అప్పట్లో టీబీ వ్యాధి సరైన చికిత్స అందకపోవడంతో చివరకు 1920 ఏప్రిల్ 26వ తేదీన శ్రీనివాస రామానుజన్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. రామానుజన్ జీవించింది
అయినా 3900 ఐడెంటిటీస్ అండ్ ఈక్వేషన్స్ను మ్యాథమెటిక్స్లో సిద్ధాంతీకరించారు. వాటిలో ముఖ్యంగా కార్టేషియన్ ఫార్ములా, థీటా ఫంక్షన్, మ్యాథమెటికల్ అనాలిసిస్, నంబర్ థియరీ, ఆయన రాసిన అనేక అంశాల గురించినటువంటి విషయాలు పొందుపరచబడ్డాయి. అవి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ హోల్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఈక్వేషన్స్, ఇలా అనేక విషయాలు ఆయన సిద్ధాంతం వివరించారు. జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ బంధం నాకిమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే